హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు మనకి 2025 సైనిక్ స్కూల్ కి సంబంధించిన వెయిటింగ్ లిస్ట్ అయితే రావడం జరిగింది. సో దీని గురించి ఈ వీడియోలో క్లియర్ గా మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు భాగ్యరాజు. గత 10 years గా నేను నవోదయ సైనిక్ స్కూల్ RMS కి సంబంధించి ట్రైనర్ గా వర్క్ చేయడం అయితే జరుగుతుందండి. ఈ మంత్ 10 days కంప్లీట్ అయిపోతే మనకి 11 years కూడా కంప్లీట్ అయిపోతాయి. ఈ 11 years లో మన అన్నపూర్ణ అకాడమీ నుంచి నవోదయ సైనిక్ స్కూల్ RMS కి సంబంధించి చాలా మంది విద్యార్థులు సెలెక్ట్ అవడం అయితే జరిగింది. అట్ దట్ సేమ్ టైం ఇప్పుడు యానివర్సరీ సేల్ కింద మన అన్నపూర్ణ అకాడమీ యాప్ లో కోర్సెస్ అనేవి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా. ఈ కోర్సెస్ మీద ఎడిషనల్ గా ఇంకొక 1000 రూపీస్ అనేది ఆల్రెడీ వాటికి ఆఫర్స్ ఉన్నాయి. ఎడిషనల్ గా ఇంకొక 1000 రూపీస్ అనేది మనకి ఏంటంటే సో ప్రైస్ అనేది తగ్గుతుందండి. సో వీలైనంత తొందరగా మీరు గ్రాప్ చేసుకోండి. టాప్ 50 మెంబర్స్ ఎవరైతే ఉంటారో ముందుగా పర్చేస్ చేసే వాళ్ళకి ఈ ప్రైస్ అనేది ఉండటం అయితే జరుగుతుంది. తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో ఫర్దర్ గా మోర్ డీటెయిల్స్ కోసం మాకు కాంటాక్ట్ అవ్వండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ కి సంబంధించి సో ఏదైతే మనకి ఈ కౌన్సిలింగ్ అనేది మనం అప్లై చేసుకోవడం అయితే జరిగింది. వెయిటింగ్ లిస్ట్ అనేది వచ్చింది. సో వెయిటింగ్ లిస్ట్ అంటే ఏమిటి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాజు అనే స్టూడెంట్ అనే ఉన్నాడు, 6th క్లాస్ అనమాట. సైనిక్ స్కూల్ కి సంబంధించి ఎగ్జామినేషన్ రాశాడు. సో విద్యార్థి అనేవాడు సో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కోరకొండకి అప్లై చేసుకున్నాడు. అలాగే అదర్ స్టేట్ కేటగిరీలో కర్ణాటక, అలాగే కేరళ, అలాగే మహారాష్ట్రలో ఉండే స్కూల్స్ కూడా అప్లై చేసుకున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు అబ్బాయికి సంబంధించిన వెయిటింగ్ లిస్ట్ వచ్చింది. సో అబ్బాయి జనరల్ కేటగిరీకి సంబంధించిన వాడు అనమాట. సో ఇప్పుడు అబ్బాయి ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ రాజు అనేవాళ్ళు మీరు అనుకోండి. ఓకేనా? సో ఇప్పుడు దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది కింద నేను ఇస్తాను డిస్క్రిప్షన్ లో. అక్కడ నుంచి మీరు సో క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. ఏదైతే పేజ్ ఉందో పేజ్ ఒకసారి జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఇక్కడ కౌన్సిలింగ్ ప్రాసెస్ అని చెప్పేసి సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెయిటింగ్ లిస్ట్ అనేది ఉంది. ఓకేనా? సో ఇక్కడ అకాడమిక్ ఇయర్ 2025 అనేది కనిపిస్తుంది కదమ్మా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్లాస్, సో ఇప్పుడు ఆ విద్యార్థి అనేవాడు 5th క్లాస్ కి సంబంధించి సో చదువుతున్నాడు. 6th క్లాస్ ఎంట్రన్స్ అనేది ఎగ్జామ్ రాశాడు అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్కూల్ టైప్ ఇక్కడ 2 ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ అండ్ అప్రూవ్డ్ అని చెప్పేసి ఉన్నాయి. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ మనకి ఉన్న సైనిక్ స్కూల్స్ 33 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి కదా, ఆ సైనిక్ స్కూల్స్ అనమాట. అండ్ అప్రూవ్డ్ సైనిక్ స్కూల్స్ అంటే న్యూ సైనిక్ స్కూల్స్. అరౌండ్ మనకి 45+ సైనిక్ స్కూల్స్ అనేవి ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్ లో మనకి ఈ కౌన్సిలింగ్ లో నెక్స్ట్ మళ్ళీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఓవరాల్ గా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటి వరకు 85 స్కూల్స్ వరకు మనకి సో అప్రూవల్స్ అయితే ఉన్నాయండి. టోటల్ గా న్యూ సైనిక్ స్కూల్, ఓల్డ్ సైనిక్ స్కూల్స్ అంటే సైనిక్ స్కూల్స్ అనేవి ఇప్పుడు 50+ అయితే మనకి వచ్చేస్తాయి అప్రూవ్డ్ సైనిక్ స్కూల్స్ అనేవి. ఓకేనా? సో కమింగ్ టు నెక్స్ట్ ఏవైతే మనకి ఈ కౌన్సిలింగ్స్ ఉంటాయో వాటికి అవి యాడ్ అవటం అయితే జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఎగ్జిస్టింగ్ అయితే ఇక్కడ క్లిక్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ కి ఎక్కువ మీరు ప్రయారిటీ చూపిస్తుంటారు కాబట్టి సో ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మిగతా సైనిక్ స్కూల్స్ కూడా ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్కూల్ లుక్ నేమ్, ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్న సైనిక్ స్కూల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేనేంటి కోరకొండకు అప్లై చేశానని చెప్పాను కదా. సో ఈ అబ్బాయి కోరకొండకు అప్లై చేశాడు కాబట్టి సో కోరకొండ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ స్టేట్ కేటగిరీ అండ్ రూట్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ చూడండి మనకి హోమ్ స్టేట్ అండ్ అదర్ స్టేట్ అనేది ఉంటుంది. నేను ఆంధ్రప్రదేశ్ కాబట్టి నాకు హోమ్ స్టేట్ అనేది అవుతుంది. సో అదర్ స్టేట్ ఒక స్టేట్ ఏవైతే స్కూల్స్ ఉన్నాయో, ఇంకా ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, మీకు అందులో మీరు చెక్ చేసుకోవాలంటే అదర్స్ అనేవి మీరు కొట్టుకోవాలి అన్నది ఉంటుంది. మన స్టేట్ కాకుండా తెలంగాణ వాళ్ళు మాత్రం అన్నిటికీ కూడా అదర్ స్టేట్ కింద చెక్ చేసుకోండి అమ్మా. ఓకేనా? సో ఇక్కడ ఇది వచ్చేసింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కేటగిరీ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇదే అబ్బాయి మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ కేటగిరీ నుంచే నేను అటెండ్ అనేది చేస్తున్నాను. సో జెండర్ నాకు చూసుకున్నట్లయితే బాయ్ అన్నమాట. ఇప్పుడు నేను సెట్ చేసినట్లయితే ఈ కేటగిరీలో అప్లై చేసుకున్న విద్యార్థులు మొత్తం ఒక లిస్ట్ అనేది ఇక్కడ మనకు వచ్చేస్తుంది. అరౌండ్ మనకి 293 పేజెస్ అనేవి ఉన్నాయి. అంటే 2930 మంది ఇక్కడ మనకి చూపించడం అయితే జరుగుతుంది. ఒక్కొక్క పేజీకి 10 మంది లెక్క మనం తీసుకున్నట్లయితే ఇక్కడ అంతమంది అయితే మనకి చూపించడం అయితే జరుగుతుంది. 2924 మంది అయితే మనకి అప్లై చేసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ స్కూల్లో మనం ఏంటంటే సో ఇక్కడ చూడండి నేమ్స్ అనేవి 1 2 3 4 5 6 7 8 9 ఇలా మనకి కనిపించాయి. అంటే ఆ విద్యార్థులు మనకి జనరల్ కేటగిరీకి సంబంధించి సో అలాగే ఓబీసీ మొత్తం అందరు కూడా వచ్చేస్తున్నారు. సో ఇక్కడ మనం ఏంటంటే సో మన కేటగిరీకి సంబంధించి మనం ఏంటంటే సో చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మన జనరల్ కేటగిరీకి సంబంధించి ఏ ర్యాంక్ లో నేను ఉన్నాను, సో ఇవన్నీ కూడా నేను ఇక్కడ చెక్ చేసుకునే అవకాశం అనేది
నాకు ఇక్కడ ఉంటుందన్నమాట. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదమ్మా. సో ఇక్కడ ఈ కేటగిరీలో ఈ ర్యాంక్స్ లో నేను ఉన్నాను అన్నట్లయితే నాకు సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా కేటగిరీలో నేను జనరల్ కేటగిరీలో టాప్ 10 లో నేను ఉన్నాను, స్కూల్లో ఒక 20 సీట్స్ ఉన్నాయంటే నాకు ఖచ్చితంగా సీట్ అనేది వస్తుంది. అలాగే అదర్ స్టేట్ కేటగిరీలో చెక్ చేసుకోవాలన్నా సేమ్ అదే అన్నమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారు, సో ఎగ్జిస్టింగ్ తర్వాత ఇక్కడ మనకి అదర్ స్టేట్ అనేది ఉంటుంది, అదర్ స్టేట్. అలా ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే కొడుగు అనే స్కూల్కి అప్లై చేసుకున్నా. కొడుగు అనే స్కూల్ అనేది అట్ ద సేమ్ టైం ఇక్కడ అదర్ స్టేట్ కింద నేను వెళ్తాను కాబట్టి అదర్ స్టేట్. అలాగే కేటగిరీ చూసుకున్నట్లయితే జనరల్, అట్ ద సేమ్ టైం జెండర్ బాయ్ కాబట్టి నేను సెట్ చేసుకున్నట్లయితే ఈ కొడుగుకు సంబంధించిన స్టూడెంట్స్ అందరూ కూడా మనకి ఇక్కడ రావటం అయితే జరుగుతుంది అనమాట. ఇందులో నేను ఇక్కడ ఉండాలి. సో ఏదైతే లిస్ట్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ కొడుగులో అదర్ స్టేట్ కేటగిరీలో జనరల్ కి ఒక 5 సీట్లు లేకపోతే 6 సీట్లు ఉన్నాయి అనుకోండి. సో టాప్ 5 లో నేను ఉన్నట్లయితే నాకు సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పటికి ఏదైతే వెయిటింగ్ లిస్ట్ ఉందో వెయిటింగ్ లిస్ట్ అనేది ఇది ఫైనల్ కాదండి. సో మీకు కేవలం చెక్ చేసుకోవడం కోసం మాత్రమే. సో నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే చాలా పారామీటర్స్ అనేవి తీసుకొని సో పిల్లల్ని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇదే ఇయర్ కాదు, ఎవ్రీ ఇయర్ కూడా ఈ వెయిటింగ్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఇయర్ ఓపెన్ అవుతుంది అని చెప్పేసి నేను చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ లో చెప్తున్నారు, కాకపోతే కాదు, ఎవ్రీ ఇయర్ కూడా ఈ వెయిటింగ్ లిస్ట్ అనేది వస్తుంది. వెయిటింగ్ లిస్ట్ వస్తుంది, వెయిటింగ్ లిస్ట్ లో మన నేమ్స్ చూసుకోవడం అయితే జరుగుతుంది. బట్ ఏంటంటే రాబోయే రోజుల్లో ఏంటంటే ఇంకా టైం ఉంది, చాలా మంది విద్యార్థులు ఇంకా అప్లై చేసుకునే విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటారు, వాళ్ళు కూడా ఈ లిస్ట్ లో యాడ్ అవుతూ ఉంటారు అనమాట. ఒకవేళ మనకి ఇప్పుడు టాప్ 5 ఉన్నా మనకన్నా ముందు ఉన్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకుంటే మన నేమ్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. సో 21st ఏదైతే మనకి ఎండింగ్ డేట్ ఉందో అప్పుడు మీరు చెక్ చేసుకోండి. సో ఎగ్జాక్ట్ గా మీ యొక్క నేమ్స్ అనేవి ఇక్కడ వచ్చేయడం అయితే జరుగుతుంది. అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో మనకి ఏదైతే నెంబర్ ఉంది విత్ ఇన్ ద నెంబర్ మన యొక్క నేమ్ ఉందా లేదా అనేది చూసుకొని సో దాన్ని బట్టి మనకి సీట్ వస్తుందా లేదా అనేది మనం చెక్ చేసేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు కట్ ఆఫ్ మార్క్స్ అనేవి నేను చాలా క్లియర్ గా చెప్పడం అయితే జరిగిందమ్మా. చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో 250, 260 ఇలాగ అదర్ స్టేట్ కేటగిరీలో మనకు ఉన్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విద్యార్థులు ఇక్కడ చూసుకున్నట్లయితే అదే కొరకు 252 అనేది ఉండటం జరిగింది. ఓకేనా. తెలంగాణ అయితే అసలు విద్యార్థి అనేవాడే లేడు, ఎందుకంటే అందరు కూడా అదర్ స్టేట్ కేటగిరీ కింద అప్లై చేసుకుంటారు అనమాట. మీకు ఏంటంటే ఎక్కువ మార్క్స్ వస్తేనే ఇక్కడ సీట్ అదర్ స్టేట్ కేటగిరీలో మనకు కనిపించే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏదైనా కేటగిరీ మనం చూద్దాం, ఎస్సీ అనే కేటగిరీ చూసి సెట్ చేద్దాం. సో అలాంటప్పుడు కూడా చూడండి ఇక్కడ మనకి సో అదర్ స్టేట్ కేటగిరీలోనే మనకి 269 అక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి 242 కూడా వచ్చింది. చూడండి మీకు ఆల్రెడీ నేను కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఇంతకుముందు నేను చెప్పాను. సో అదే విధంగా అనమాట. సో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ కి 242కి ఇక్కడ వచ్చినా సరే తెలంగాణ విద్యార్థి అనేవాడు ఇక్కడ ఎక్కడ మనకు కనిపించట్లేదండి, అస్సలు కనిపించే ఛాన్స్ లేదు. మిగతా ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 169 కూడా మనకి టాప్ 10 లో కనిపిస్తున్నాడు. ఓకేనా. కాకపోతే తెలంగాణకు సంబంధించిన విద్యార్థి కనిపించలేదు. బికాజ్ ఎందుకంటే సో తెలంగాణ విద్యార్థులకి హోమ్ స్టేట్ కేటగిరీ అనేది తీసేయడం వల్ల వాళ్ళైతే మాత్రం చాలా లాస్ అయిపోయారండి. అందుకోసం నేను ఆ వీడియో కూడా చేయడం జరిగింది ఇంతకు ముందు. సో ఇది చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ పిల్లలకి అని చెప్పేసి, ఎందుకంటే సో బాగా మార్క్స్ తెచ్చుకున్నా సరే మనకి లిస్ట్ లో నేమ్ అనేది కనిపించదు, ఎందుకంటే మనకి ఛాన్స్ అనేది ఉండదు అనమాట. ఓకేనా. సో క్లియర్ గా మీకు అర్థమైంది అనుకున్నాను. తెలంగాణ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంత ఎక్కువగా లాస్ అయిపోయారు ఏంటనేది ఇక్కడ చూడండి మీకు చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ 163కి ఇక్కడ టాప్ 10 లో నేమ్ ఉన్నా సరే తెలంగాణ విద్యార్థి ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. మనకి 242 తర్వాత 163కి వచ్చేసింది సో ఇక్కడ మార్క్స్ అనేది. సో అయినా సరే ఇక్కడ విద్యార్థి కనిపించట్లేదు. 48,000 ర్యాంక్కి వెళ్ళిపోయినా సరే ఈ మధ్యలో చాలా మంది తెలంగాణ విద్యార్థులు ఉంటారు, కానీ ఎవరు కూడా ఇక్కడ కనిపించట్లేదు అనమాట. ఇది మనకి చాలా ప్రాబ్లం అనేది అవుతుంది. ఫ్యూచర్ లో తెలంగాణకు సంబంధించి సైనిక్ స్కూల్స్ రాకపోయినట్లయితే తెలంగాణ విద్యార్థులు అనే వాళ్ళు చాలా లాస్ అనేది అయిపోతారు. ఓకేనా. ఇదే కాదు మిగతా ఏవైతే సైనిక్ స్కూల్స్ ఉన్నాయో అవి కూడా మీరు చెక్ చేసుకున్నట్లయితే తెలంగాణ విద్యార్థులకి నేను ఏదైతే చెప్పాను 270, 280 వచ్చినా సరే సైనిక్ స్కూల్స్ లో సీట్ రావడం చాలా కష్టం అయిపోతుంది. సో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. సో అదర్ స్టేట్ కేటగిరీలో అది మనకి చాలా కష్టమైపోతుంది. ఒకసారి అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఇది. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో నేను ఏంటంటే సైనిక్ స్కూల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి ఏమేమి మనకి అవసరం,
సో ఏ డాక్యుమెంట్స్ అనేవి ఎప్పుడు తీసుకోవాలి ఏంటి అనేది సో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా వీడియో చూడండి. ఎవరైతే మనకి టాప్ మార్క్స్ వచ్చాయో వెయిటింగ్ లిస్ట్లో విత్ ఇన్ ద నెంబర్స్ టాప్ 20లో కానీ టాప్ 30లో కానీ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే మీరు ఆ డాక్యుమెంట్స్ అన్ని ఇప్పటి నుంచే మీరు సో పెట్టుకోవడం బెటర్ అనమాట. అట్ దట్ సేమ్ టైం హోమ్ స్టేట్ సంబంధించిన విద్యార్థులు కూడా టాప్ 50 నుంచి టాప్ 100 మధ్యలో ఉండే వాళ్ళు కూడా మీరు అందరూ కూడా ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా అరేంజ్ చేసుకోండి ఇప్పటి నుంచే. ఏ టైంలో ఏ న్యూస్ అయినా సరే వినే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే సో చాలా మంది పేరెంట్స్ అనేవాళ్ళు అరౌండ్ 80% మెంబర్స్ అనేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నట్లయితే మాకు చాలా బూస్ట్ అనేది ఉంటుంది. అంటే ఇంకా ఎక్కువ వీడియోస్ మేము చేయగలుగుతాం అనమాట. మీకోసం ఇంకా ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీరు ఏ ప్రాంతం నుంచి చూస్తున్నారో ఆ ప్రాంతం నుంచి చూస్తున్నారు కదా, అట్లీస్ట్ ఆ నేమ్ అయినా ఎంటర్ చేయండి, లేదా మీ యొక్క మార్క్స్ అయినా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినట్లయితే సో క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇంకొకటి చిన్న విన్నపం అండి, సో దయచేసి వీటి గురించి కాల్ చేయొద్దు. ప్రెసెంట్ ఈ కౌన్సిలింగ్ సంబంధించి మేము పిల్లలకి అప్లై చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఫీజు తీసుకొని నైట్ 11-12 వరకు కూడా కాల్స్ అనేవి అందరికీ చేస్తున్నాను. మీకు ఆ విషయం తెలిసిందే. ఎవరికైనా ఒకవేళ ఈ లోపు ఎవరైనా సరే నాకు పేమెంట్ చేసి మీకు ఫోన్ కాల్స్ రాకపోయినట్లయితే ఒకసారి నాకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. ఇప్పటికి ఒకరికి మిస్ అయ్యారు, కాకపోతే అది నాకు కాస్త కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. ఎవరైనా సరే మిస్ అయినట్లయితే సో మీరు నాకు కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళు కూడా కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. ఫోన్ కాల్స్ డౌట్స్ కోసం అయితే చేయొద్దు. ఓకేనా, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై చేయడం అయితే జరుగుతుంది.